హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు తెలంగాణలో సర్పంచ్ ఎలక్షన్స్ అయితే జరుగుతున్నాయి కదా! నేను ఈ వీడియోలో ఇక్కడ కనిపిస్తున్న బ్యానర్ ఫోటోస్, మీ ఫోటోస్ పెట్టుకొని ఎట్లా ఎడిట్ చేయాలో చెప్తాను. సో, మీరు ఈ ఫోటోస్ ఎడిట్ చేసుకోవాలంటే మీ ఫోన్‌లో ఎలైట్ మోషన్ యాప్ అయితే ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఈ యాప్ లింక్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తా. అండ్ ఈ బ్యానర్‌కు కావాల్సిన ఎలైట్ మోషన్ ప్రాజెక్ట్ ఫైల్ అండ్ ఎక్స్ఎంఎల్ ఫైల్ లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, మీరు అక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసుకోండి. ఈ వీడియో మొత్తం లాస్ట్ వరకు చూస్తేనే అర్థమవుతుంది. సో, లాస్ట్ వరకు చూడండి. స్టెప్ బై స్టెప్ నేను డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో, ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్ నుంచెల్లయితే ప్రీసెట్‌ని ఇన్‌పుట్ చేసుకోండి. ఇన్‌పుట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఓపెన్ అయితుంది. ఇక్కడ ఆల్మోస్ట్ నేనైతే అన్నీ ఎడిట్ చేసి పెట్టాను. ఇక్కడ కేవలం మీ క్యాండిడేట్ ఫోటో, మీ క్యాండిడేట్ యొక్క పేరు, మీ ఊరు అండ్ గుర్తునైతే చేంజ్ చేసుకోవాలి. అంతే. చాలా సింపుల్‌గా అయితే ఉంటుంది. సో, ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ అయితే కనిపిస్తుందిగా. కావాలంటే మీ పార్టీ యొక్క బ్యాక్‌గ్రౌండ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఈ బ్యాక్‌గ్రౌండే యూజ్ చేస్తున్నా ఈ వీడియోకు. సో, తర్వాత ఇక్కడ స్టార్టింగ్ వచ్చినట్లయితే మీ క్యాండిడేట్ యొక్క ఫోటోని చేంజ్ చేసుకోవాలి. అది ఎలా చేసుకోవాలంటే ఇక్కడ ఫోటో లేయర్ కనిపిస్తుందిగా, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎఫెక్ట్స్‌లోకి అయితే రండి. ఎఫెక్ట్స్‌లోకొచ్చి ఇక్కడ కింద 3 డాట్స్ అయితే కనిపిస్తున్నాయి. దాని మీద క్లిక్ చేసుకొని కాపీ ఎఫెక్ట్స్ అయితే చేసుకోండి. ఎఫెక్ట్స్ కాపీ చేసుకున్న తర్వాత ఈ ఇమేజ్‌ని అయితే డిలీట్ చేసుకోండి. స్టార్టింగ్‌కొచ్చి మీ క్యాండిడేట్ ఫోటోనైతే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇక్కడ ఎఫెక్ట్స్‌లోకి అయితే రండి. ఎఫెక్ట్స్‌లోకొచ్చి ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్స్ అయితే క్లిక్ చేయండి. ఈ ఫోటోనైతే మీరు అడ్జస్ట్ చేసుకోండి. సో, నేను ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేసుకుంటున్నా. సో, తర్వాత ఇక్కడ మీ గుర్తు అయితే ఉందిగా, దాన్ని కూడా సేమ్ ఇదే ప్రాసెస్‌లో ఎడిట్ చేసుకోవాలి. సో, ఇక్కడున్న ఉంగరం గుర్తు అయితే ఉంది కదా! మీరు దీన్నైతే కావాలంటే డిలీట్ చేసుకోవచ్చు. డిలీట్ చేసుకొని మీరు సేమ్ ఇంతకుముందులాగా ఇమేజ్ ఆప్షన్‌లోకి వెళ్ళి మీకు కావాల్సిన గుర్తునైతే యాడ్ చేసుకోండి. సో, నేనైతే ఉంగరం గుర్తు అయితే యాడ్ చేసుకున్నా. సేమ్ అదే యాడ్ చేసుకున్నా. మీరైతే అడ్జస్ట్ చేసుకోండి. సో, ఈ విధంగా అయితే అడ్జస్ట్ అయిపోతుంది. ఇక్కడ ఉంగరం గుర్తుకే మన ఓటానికి కనిపిస్తుందిగా, దాన్ని కూడా మీరు చేంజ్ చేసుకోవాలి. మీరు ఏ గుర్తు అయితే పెట్టుకుంటారో ఇక్కడ ఉంగరం అని తీసేసి మీది ఏ గుర్తు అయితే ఆ గుర్తు అని పెట్టేసి మీరైతే ఈ టెక్స్ట్‌ని ఎడిట్ చేసుకోండి. సో, ఇక్కడ రాంపురం గ్రామ పంచాయతీ అని కనిపిస్తుందిగా, ఇక్కడ మీ విలేజ్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలి. దానికోసం ఇక్కడ రాంపురం గ్రామ పంచాయతీ అని అయితే కనిపిస్తుందిగా, దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఎడిట్ టెక్స్ట్‌లోకి అయితే వెళ్ళండి. ఇక్కడ రాంపురం తీసేసి మీ విలేజ్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. సో, ఇక్కడ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ఉందిగా, దీన్ని కూడా కావాలంటే మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ సర్పంచ్ అనే వార్డ్ నెంబరా ఇంకా మీరు ఏది కావాలంటే అది ఎడిట్ చేసుకోవచ్చు. సో, ఇంతకుముందు సేమ్ ప్రాసెస్ లాగే. తర్వాత ఇక్కడ మీ క్యాండిడేట్ యొక్క నేమ్ అయితే చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే అనిల్ అని ఇచ్చానుగా, ఆ టెక్స్ట్‌ని అయితే ఓపెన్ చేసుకోండి. టెక్స్ట్‌ని ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ అయితే కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసుకొని మీకు కావాల్సిన నేమ్ అయితే ఎంటర్ చేసుకోండి. అంటే మీరు ఆ టెక్స్ట్‌ని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో, ఇలా అయితే అడ్జస్ట్ చేసుకుంటున్నాను నేను. ఇంకా పేరు కూడా సెట్ అయిపోయింది. ఇక్కడ పేరు కింద గ్రామం కూడా చేంజ్ చేసుకోండి. దానికి కూడా సేమ్ ఇంతకుముందు ప్రాసెస్ లాగే. తర్వాత ఇక్కడ మీ అమూల్యమైన ఓటు ఉంగరం గుర్తుపై వేసి గెలిపించండి అని ఉంది కదా! దాన్ని కూడా మీరు కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉంగరం గుర్తు ఉంది కదా! ఉంగరం గుర్తు మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే మీకు ఏ గుర్తు అయితే ఉంటుందో ఆ గుర్తునైతే ఎంటర్ చేసుకోండి. సో, ఈ వీడియో అయితే ఇంతే గైస్. సో, ఇలా అయితే ఈ వీడియోని అయితే ఎడిట్ చేసుకోవచ్చు.